కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా పాస్ అయినా ఫెయిల్ అయినా కొలువు వచ్చినా కొలువు పోయినా లవ్ ఒప్పుకున్నా లవ్వర్ కాదన్నా పెండ్లైనా సావైనా బర్త్డే ఆడే ఈడే అని పోస్డే వస్తుంటారు మనోళ్ళు. తెలంగాణ అంటే పోత బగ్గుంటదనే పేరు తెచ్చిపెట్టిరి మనోళ్ళు. ఇప్పుడు అసలే ఎండాకాలం, కొందరికి ఎంత తాగినా దూపారది. పొద్దుగాల కడుపులింత వడంది పనేదో ఏది కొందరికి, కానీ గీళ్ళు మాత్రం అట్లా కాదు. ఎంత మురుక చూసినా మందు వాసన సుతరాదు ఈ ఊర్లో. అంతేకాదు ఎప్పుడు పడితప్పుడు మసాలా ఘాటు సుతరాదు. అవు ఆదిలాబాద్ జిల్లా గట్టెపల్లిలో మందు ముడతలేరు, కౌసుగా అంతలేరు. ఒకవేళ కౌసు కూర వండుకోవాలనుకున్నా శనివారం మంగళవారం తప్ప కడమ రోజుల్లో ఎప్పుడైనా వండుకోవచ్చు. అయినా చాలా మంది తుణుకల జోలికి పోరు. నిషాపాని అదే విధంగా చికెన్ మటన్ శనివారం మంగళవారం 2 రోజులు తినారు సార్. మందంటే మస్తు కాయస్ చేస్తారా అన్నలు. అంత అల్కగా ఎట్లా మానేసిర్రంటే 6 రోజుల్లోనే 4 కాలం చేసిర్రట. ఈగేముంది, తాగుడు చేయబట్టి అడ్డమైన బీమార్లు వచ్చి పోతుర్రని అదురుది వచ్చింది. ఇక ఆకాంచెల్లి మందు ముట్టనే ముట్టద్దని ఊరోళ్ళంతా కలిసి నిర్ణయం చేసిర్రట. శాంతి పూజలు చూత నడిచినాయట. శాంతి పూజలు కూడా చేయాలంటే హనుమాన్ మందిర్ ఉన్నాయి కదా, 24 గంటలు హోమ పూజ చేసిన. అసలే పనులు లేక రూపాయి ఆమ్దాన్ లేక పూట గండం అవుతుంటే ఇంకోది కన్నలు ఇరాం లేకుండా తాగుడు లొలి చేసుడట. గొడవలు బాగా చేస్తారు సార్ తాగి. హెల్త్ కూడా మంచిగా ఉంటలేవు. అందుకే మొత్తము కళ్ళు తాగి బంద్ చేసిన. మొత్తం దోస్త్ వచ్చిండనో చుట్టాలు వచ్చిరనో తాగిర్రనుకో వాళ్ళకు ఉన్నట్టే. ఇక ఒకవేళ తాగేస్తే 70,000 జుర్మానా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటిదాకా ఇవ్వాలి సుతగా దండుగా కట్టలేదట. అలా తాను ఉంటే కదా అంతా ఆదివాసీలే, చేసుకుంటే బతుకుడేనాయే. తాగుడికేడ పోవాలి, దుర్మానకేడ పోవాలని మొత్తమే మందు బంధు పెట్టిర్రు అన్నట్టు. అన్నూర్లు గీళ్లతో వాళ్ళు నడిస్తే ఎంత మంచిగా ఉంటుందో కదా. ఏ మందుకు దూరం ఉండు మనతో నేడైతుంది అంటుండొచ్చు కొందరు అన్నలు. అట్లుంటది మనోళ్ళతోని.